భునక్తు సవీర్యం కరవావహై వదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవజ్రాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సర్వాత్మదర్శనం తద్వతు ద్వైతబుద్ధినిరాశనం యస్య బోధే భవేసిద్ధిః తస్మై శ్రీగురవే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సతు. బ్రహ్మసూత్రాలు. దీనిలో మనం 4వ సూత్రము తత్తు సమన్వయాత్. ఇది శాస్త్రయోనిత్వాత్ అనేటువంటి సూత్రం తర్వాత వచ్చినటువంటి సూత్రం ఇది. కాబట్టి ఇక్కడ మనం నిన్నటి వరకు కూడా ఈ యొక్క బ్రహ్మ జిజ్ఞాస అనేది శాస్త్ర ప్రమాణం ద్వారానే, శాస్త్ర వాక్యముల ద్వారానే సమన్వయం చేసుకోవలసి ఉన్నది. కాబట్టి దీనికి వేదాంత వాక్యములే ప్రమాణముగా ఉన్నది. వేదాంత ఏకత్వాన్ని చెప్పేటువంటి ప్రమాణములు, ఏకత్వ వాక్యాలు. నిన్నటి వరకు తస్మాత్ న బ్రహ్మణ శాస్త్రయోనిత్వాత్ ఇది ప్రాప్తే ఉచ్యతే అని ఇక్కడ వరకు జరిగింది. తత్తు సమన్వయాత్ వచ్చామన్నమాట. కాబట్టి బ్రహ్మము శాస్త్రయోనిత్వం అనేది శాస్త్రము ప్రమాణం కాదు అన్నాడు అన్నమాట పూర్వపక్షం. ఎందువల్లంటే శాస్త్ర ప్రమాణకమైతే ఇక సాధనాదులు ఉండవు. సాధనాదుల గురించి చెప్పే శాస్త్రం ఉండాలి. డైరెక్ట్ జ్ఞానాన్ని కలిగించే శాస్త్ర ప్రమాణం లేదు అని. సరాసరి శాస్త్ర ప్రమాణం వల్ల నీకు జ్ఞానము కలుగుతుంది అది కాదు. శాస్త్రము కర్మోపాసనలు చెప్పాలి, సాధన సాధ్యములు చెప్పాలి. అందువల్ల సాధన సాధ్యముల వల్ల నీకు ఏ అనుభవం కలుగుతుందో, వేదన అనుభవం అంటారు, ఏ అనుభవం కలుగుతుందో ఆ అనుభవమే బ్రహ్మజ్ఞానము. ఆ అనుభవంలోనే, ఆ సాధనానుభవంలోనే ఉండాలి అన్నమాట. అది అంతఃకరణ లక్షణం అయిపోద్ది. పోయి ఈ అంతఃకరణ లక్షణము అది ఎలా ఉంటుందంటే, మీకు చిత్తము చంచలము కాకుండా ఉన్నంత వరకు ఉంటుంది. చిత్తము మళ్ళీ చంచలమైపోతే మళ్ళీ ఆ బ్రహ్మజ్ఞానం అయిపోద్ది. అంటే సమాధి లేకపోతే సాధనలో ఉన్నంత వరకు, యోగ స్థితిలో ఉన్నంత వరకు ఇలాగా ఉంటుంది, లేకపోతే పోతుంది అనేది అవన్నీ బయటపడుతుంది అన్నమాట. అందువల్ల శాస్త్ర ప్రమాణము ఎలా ఉండాలి? సాధన సాధ్యములు చెప్పాలి, సాధన చెప్పాలి. ఆ విధంగా మనసుతో సమాధి చెయ్యాలి, మన మనసుతో సమాధిని పొందాలి. ఆ సమాధి స్థితి మాత్రమే మోక్షము, బ్రహ్మజ్ఞానము అని వాని భావం. అందరూ కూడా అలాగే చెప్తారు కదా. సాధన చేయకపోతే ఎలాగా?
ఎలా సిద్ధమవుతుంది అని చెప్తుంటారు అనమాట. అందుకని వాడు లాస్ట్లో పూర్వపక్షి తస్మాత్ కర్మ అపేక్షిత కర్తృదేవతాది స్వరూప ప్రకాశనేన క్రియా విధి శేషత్వం వేదాంతానాం అని చెప్పి ఇట్లాంటివే ఉంటాయి కాబట్టి ప్రకరణం ఎక్కువైపోతుంది. అందుకని మేము అవన్నీ చెప్పదలుచుకోలేదు. ఈ కర్మ సాధనల గురించి ఎక్కువగా చెప్తారు. ఈ ప్రకరణం ఇంకా పెద్దదైపోతుంది అని చెప్పారు. అయితే మేము సాధనల్ని కాదనము. బ్రహ్మజ్ఞానానికి మోక్షానికి సాధనలతో పని లేదు అంటాం. సో వాక్యగత ఉపాసనాది కర్మపరత్వం ఆయా వాక్యములు ఏం చెప్తాయి, ఉపాసనాదులు కర్మాదులు, దాన్ని మేము కాదనం కదా. అవన్నీ కూడా కర్తృతంత్రంతో కూడుకొని ఉన్నది. అది కాలాంతరము అపేక్షితమై ఉన్నది. అది ఇప్పటికిప్పుడే సత్యోఫలాన్ని ఇవ్వదు. మోక్షాన్ని, సత్యోమోక్షాన్ని, సత్యోముక్తి కదా ఇది మనం చెప్పేది. జీవన్ముక్తి, జీవించుండే కాలంలోనే ముక్తిని కలిగించుకోవటం, అవిద్య నివృత్తి కలగటము, హృదయ గ్రంథి విచ్ఛిత్తి జరగటము, ఇవన్నీ వెంటనే జరిగిపోతాయి. అవన్నీ కూడా చెప్పేటువంటిది ఏదైతే ఉందో అదే అసలైనటువంటి వస్తుతంత్రాన్ని గురించి చెప్పేటువంటి శృతి. నువ్వు చెప్పేదంతా కర్తృతంత్రాన్ని గురించి చెప్పేటువంటి శృతిని చెప్తున్నావు అని చెప్పి అంతవరకు వాళ్ళు ముగింపు చేశారు. అయితే బ్రహ్మము వేదాంత వాక్య సమన్వయం చేతనే తెలుసుకోవాలి. తస్మాత్ న బ్రహ్మణ శాస్త్రీయనిత్వం అన్నప్పుడు, కాబట్టి బ్రహ్మమునకు శాస్త్రమే ప్రమాణం కాదు. ఇది ప్రాప్తి ఉచితే, ఇట్లా ఉండగా చెబుతున్నారు అన్న. కాబట్టి బ్రహ్మమునకు శాస్త్ర ప్రమాణం అన్నది సరైనది కాదు అని పూర్వపక్షం వాదించాడు. దానిని నిరాకరిస్తూ ఇప్పుడు ఉపక్రమం అంటే ప్రారంభం చేస్తున్నారు. తత్తు సమన్వయాతు అనే సూత్రం ద్వారా. ఇదే ఫైనల్ సూత్రము. చతుసూత్రులో ఫైనల్. తత్ అంటే బ్రహ్మ, తు అంటే బ్రహ్మము, సాధనాదులు కాదు, ఉపాసనాదులు కాదు, వేదాంత వాక్య సమన్వయం చేతనే తెలుసుకోవాలను అనమాట. వేదాంత వాక్య సమన్వయముల ద్వారానే బ్రహ్మము మనకి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని. తత్తు సమన్వయాతో తు శబ్ద పూర్వపక్ష వ్యావృత్యర్థ తద్బ్రహ్మ సర్వజ్ఞం సర్వశక్తి జగత్పత్తి స్థితిలయ కారణం వేదాంత శాస్త్రాది ఏవ అవగమ్యతే. అది మనం నిన్న ఇంతవరకు చెప్పుకున్నాం అనమాట. తు శబ్దం అనేది పూర్వపక్షాన్ని నెగేట్ చేయడము, తొలగించటము అని అర్థం. పూర్వపక్షం యొక్క వాడు చెప్పినటువంటి వాదన మనము తీసిపారేస్తున్నాం. పూర్వపక్షాన్ని తీసివేస్తున్నాము. తద్బ్రహ్మ ఈ యొక్క బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పాము. బ్రహ్మ జిజ్ఞాస యొక్క స్వరూపమై ఉందని చెప్పాము. ఉపనిషత్తుల ద్వారా మనం తెలుసుకోవాల్సిన బ్రహ్మ సర్వజ్ఞం సర్వశక్తిమంతం బ్రహ్మ, సర్వజ్ఞుడైన బ్రహ్మము, సర్వశక్తిమంతుడైన బ్రహ్మము ఈ యొక్క కనిపించేటువంటి జగత్తుకి, ఆ జగత్తు యొక్క తీరుతెన్ను ఎలా ఉన్నది, సృష్టి స్థితి లయాదులతో ఉన్నది, దానికి ఆయన కారణం, దానికి ఆయన మూలం అయి ఉన్నాడు.
ఇదంతా కూడా వేదాంత శాస్త్రముల ద్వారానే తెలుసుకోవలసి ఉన్నది. వేదాంత శాస్త్రాదేవ అవగమ్యతే అని చెప్పేసి కథం అది ఎలాగా అది ఎట్లాగా తెలుసుకోవాలి? సమన్వయాత్ సర్వేషు హి వేదాంతేషు వాక్యాని తాత్పర్యేణ ఏతస్య అర్థస్య ప్రతిపాదకత్వేన సమనుగతాని అది అన్నమాట. కథం ఎట్లాగా అన్నట్టు. సమన్వయాత్ అంటే సమ్యక్ అన్వయాత్, బాగా ఏకత్వ ప్రతిపాదన చేయుట, అన్ఫోల్డ్మెంట్ అని కూడా అంటాం సమన్వయాత్. అదేమిటి? వేదాంత వాక్యములను ఒక చోట చేరి ఒక చోట చేసి దాన్ని మనము అది అనుభవ పర్యంతము సమన్వయం చేసుకోవలను. ఏ వేదాంత వాక్యాలు ఎలా చెప్పున్నాయో అవన్నీ కూడా ఆత్మపరాణి, బ్రహ్మపరాణి, ఏకత్వపరాణి. ఏకత్వాన్ని గురించే చెప్పేది, బ్రహ్మత్వాన్ని గురించే చెప్పేది, ఆత్మస్వరూపాన్ని గురించే చెప్పేది. ఇలాగా దానిని మనము సమన్వయం చేసుకోవాలి వేదాంత వాక్యములను అని చెప్పారు. వేదాంత వాక్యముల చేతనే సమన్వయం అవుతున్నది బ్రహ్మము, మరే విధంగా కాదు అని చెప్పారు. సమన్వయాతు అంటే ఇది ఒక రకంగా హేతుపదం అన్నమాట. ఒకసారి ఆ మాట చెప్తే ఆ మాట ఖచ్చితమైన మాట, దానికి తిరుగులేదు అన్నాడు. ఎట్లాగా అన్నాడు. సర్వేషు హి వేదాంతేషు, సర్వ వేదాంతములు ఎందు ఉపనిషత్తు వాక్యములు ఎందు, ఉపనిషత్తు వాక్యములే వేదాంతములు. సర్వేషు హి అన్ని ఉపనిషత్తు వాక్యములు ఎందు, వేదాంతేషు ఉపనిషత్తు వాక్యాలే వేదాంతములు. వేదాంతములు ఎందు, వేదాంతములు ఎందుకన్నారు? వేదము యొక్క చివరి భాగములో, వేదము యొక్క శృతిగా, వేదము యొక్క శిరస్సుగానున్న భాగములో, వేదములకే శిరస్సు వేదాంతములు అనర్థం. వేదములకే శిరస్సుగానున్న వాక్యములు వేదాంత వాక్యములు. వేదాంతేషు వాక్యేషు అన్నమాట. వాక్యాన్ని చెప్తున్నాడు. వాక్యాన్ని తాత్పర్యేణ ఏతస్య అర్థస్య ప్రతిపాదకత్వేన సమనుగతాని. ఆ వేదాంత వాక్యాలు వాక్యాన్ని తాత్పర్యేణ, వాటి తాత్పర్యం బ్రహ్మాత్మ ఏకత్వ జ్ఞానం, బ్రహ్మాత్మ ఏకత్వ జ్ఞానం, ఆత్మాచ బ్రహ్మ అని చెప్పేవి. అందువల్ల వాటి తాత్పర్యము ఏకత్వ ప్రతిపాదనము, ఆత్మే బ్రహ్మము అని చెప్పేదానిలోనే అది ఉన్నవి, వాటి లక్ష్యం ఉన్నది. తాత్పర్యేణ ఏతస్య అర్థస్య, వాటి తాత్పర్యము ఈ అర్థాన్నే, ఏకత్వ ప్రతిపాదన చేసే అర్థాన్నే, బ్రహ్మమే నేను అనే అర్థాన్నే చెప్తాయి. ప్రతిపాదకత్వేన ఇలా ప్రతిపాదన చేస్తూ సమనుగతాన్ని, సమ్యక్ అనుగతాన్ని, వేదాంత వాక్యాలన్నీ ఆత్మే బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి అనే ఏకత్వ ప్రతిపాదన చేసేదానిలోనే ఉన్నాయి అన్నాడు. ఏ వాక్యమైనా బ్రహ్మ భిన్నంగా చెప్పవు, ఆత్మ భిన్నంగా చెప్పవు, ఆత్మ ఏకత్వాన్ని చెప్తాయి. ఆత్మ బ్రహ్మలు భిన్నమని చెప్పవు. ఆత్మే బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి అనే చెప్పేదానిలోనే సమ్యక్ అనుగతాన్ని అనుసరించుకొని ఉన్నాయి. ఎవరి వాక్యం అలాగే ఉంది.
మీరు అలా చెప్తే సరిపోతుందా? మరి మాకు చెప్పాలిగా, మీరు దాన్ని ప్రూఫ్ వేయండి అంటే చెప్తున్నారు అనమాట. సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత అని. సత్ ఏవ సౌమ్య ఇదం అగ్రే ఆసీత. అయ్యా సౌమ్యుడా, ఇదమగ్రే సదేవ ఆసీత. ఓ సౌమ్యుడా, ఈ జగత్తుకు ముందు ఆ సద్దు అయినటువంటిదే, సద్దు అయినటువంటి తత్వమే, సద్దు అయిన స్వరూపమే ఆసీత ఉండెను. ఇట్లా ఇలా సమన్వయం చేసుకోవాలి. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ మీన్స్, సౌమ్యుడా ఇదమగ్రే, ఈ జగత్ ఉత్పత్తి స్థితి లయాదులకి పూర్వము అంటే ఈ అట్లాంటి జగత్తుకి ముందు సదేవ ఆసీతో, సత్స్వరూపమే సత్తత్వమే ఉన్నది, ఉండెను అనమాట. పాస్ట్ టెన్స్ అని తెలియజేస్తుంది. ఆసీతో ఉండెను అని చెప్తారు. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీతో. కాబట్టి ఇదం అగ్రే, ఈ జగత్తుకి ముందు సత్స్వరూపమే ఉండెను అని ఒక వాక్యం. అంటే సత్తు ఉన్నది అనమాట. ఆ సత్తు ఉన్నదంటే ఇప్పుడు కూడా సత్యం ఉంది, ఎప్పటికీ కూడా సత్యం ఉంది. అందువల్ల సత్తు అనేది ఎప్పుడు కూడా నశించేది కాదు అనమాట. సత్తు అనేది నశించదు అనమాట, ఎప్పుడు సత్తే. కాబట్టి సత్తుకి ఎటువంటి వికల్పాలు లేవు. ఈ కొండకి పూర్వం మట్టే ఉన్నది, ఇప్పుడు కూడా కొండ తర్వాత కూడా మట్టే ఉన్నది. కొండ వ్యవహార సమకాలంలో మన్నుగానే ఉన్నది. ఆ వ్యవహారము లేదు అంటే కొండ పగిలిపోయింది, ఇప్పుడు కూడా మట్టే ఉన్నది అట్లా. కాబట్టి సత్తే ఉన్నది, సత్ అని చెప్పేసి. అందుకనే తత్సత్యం స ఆత్మ అని చెప్పి, అది సత్యమయ్యా, అదే ఆత్మయ్యా అని చెప్పేసి. అది రెండవది కానిది అని చెప్పేస్తున్నారు. ఏకమేవా ద్వితీయం, అది రెండవది కానిది. ఏకం అంటే రెండవది కాదు, ఒకటి అంటే రెండవది కాదు, ఒకటి రెండవది కాదు అనే. ఒకటి అని చెప్పి మళ్ళీ ఏమన్నారు? రెండవది కాదు, రెండవది లేనిది, రెండవది కానిది. ఏకమేవ అద్వితీయం, ఏకం ఏవ అద్వితీయం, అది ఒక్కటే, అది రెండవది కానిది అని చెప్పేసి. అంటే రెండవ సంఖ్యా విశేషాలు లేవు, సంఖ్యా విశేషాలు జాతి విశేషాలు లేవు. అందువల్ల ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత. కాబట్టి ఆత్మావా, ఆత్మే, వా అంటే వై, ఆత్మే ఇదం ఏక ఏవ అగ్ర ఆసీత్. అయ్యా ఆత్మొక్కటే ఈ జగత్తుకు ముందు ఉన్నది అని. ఆత్మావా ఇదం ఏక, ఇదం అంటే ఈ జగత్తుకి ముందు, ఏక అగ్రహ, ఏక ఏవ అగ్రహ, అదొక్కటే ముందు ఉన్నది, అది ఆత్మే అనమాట. ఇప్పుడు సత్తునేమన్నారు? ఆత్మ అన్నారు. మళ్ళా సత్తునేమన్నారు? ఆత్మ. సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ అన్నారుగా, అది రెండవది కానిది అన్నారుగా, అది ఒక్కటేనయ్యా అన్నారుగా, ఆ ఒక్కటే ఆత్మేనయ్యా అన్నారు. అంటే సదేవ ఆత్మ, ఇది ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్. ఇట్లాంటి వాక్యాలన్నీ అలాగా చక్కగా లైన్లో పెట్టుకొని సమన్వయం చేసుకుంటూ పోవాలన్నమాట. సమన్వయం చేసుకోవాలి వాక్యాలు, వాక్య సమన్వయం. దీనిలో ఎక్కడా కూడా వికల్పాలు రావు. ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్, ఆత్మొక్కటే ఈ జగత్తుకు ముందు ఉన్నది అన్నమాట. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ తర్వాత ఆత్మ ఏవ ఇదమగ్ర ఆసీత్ అని వచ్చింది. అట్లా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు. ఇట్లా
తదేతద్బ్రహ్మ తదేతద్బ్రహ్మ అపూర్వం అనపరం అనంతరం అబాహ్యం. అయ్యో తదేతద్బ్రహ్మ తదేతద్బ్రహ్మ అపూర్వం అనపరం అనంతరం అబాహ్యం అని చెప్పారన్నమాట. తదేతద్బ్రహ్మ ఆ బ్రహ్మే తద్ ఏతద్ బ్రహ్మ. ఏ బ్రహ్మనైతే చెప్తున్నావో ఆ బ్రహ్మమే అపూర్వం. అపూర్వం అపూర్వం అనగానే చూసారా, అపూర్వం అనగానే చూసారా, పూర్వం అంటే మన ముందు, పూర్వం అంటే మన ముందు కానిది అపూర్వం, ముందు కానిది అనమాట. అపూర్వం పూర్వం అనే మాట లేదు దానికి. పూర్వం అనే మాట లేదు అంటే అనాది, అది లేదు అని అంట. పూర్వం అనే మాట లేదు అనమాట. పూర్వం ఉన్నది అనుకోండి పశ్చాత్ కూడా ఉండాలి. అంటే పూర్వం అనే మాటే లేదు అంటే బ్రహ్మము తప్ప రెండవది లేనే లేదు అని చెప్పేదానికి. ఒకప్పుడు ఉండని అనే మాట వస్తుంది కదా, అట్లా అనుకో. ఎందుకని ఈ మాట అన్నారు అంటే అంతకు మునుపు ఏమన్నారంటే సదేవ ఇదమేకాగ్ర ఆసీత్ అన్నారుగా. ఆ మాటలో కూడా ఏదన్నా పొరపాట్లు వస్తాయి. ముందు కానిది వెనుక కానిది అని, ముందు కానిది వెనుక కానిది అని. ఇప్పుడు అపూర్వం అంటే ఆదిలో లేదు, ఆది కానిది అనమాట. అనాది అనమాట. ఆది కానిది, ఆది ఉన్నది అనుకోండి కాలాపేక్షితమేమో. ఆది లేదనుకోండి కాలంతో పనిలే. దాని కాలంతో పని, కాల వ్యవహారం చేస్తున్నారు బ్రహ్మమునకు అంటారేమోనని అపూర్వం అన్నారు. ఆది లేనిది అనమాట అపూర్వం. అనపరం తర్వాత కానిది, ముందు వెనకలు లేనిది, పూర్వాపరములు లేనిది. పూర్వాపరాలు లేవు దానికి అంటే అది తప్ప రెండవది లేదు. అనంతరం ఇన్ బిట్వీన్ మధ్యలో అంతరము రెండు వస్తువులు అంతరాన్ని క్రియేట్ చేస్తాయి. రెండు వస్తువులు అంతరాన్ని చెప్తాయి. రెండో వస్తువు అనేది కాదు, దీనికంటే అన్యమైనది. అందుకని అనంతరం అనే మాట చెప్పేసాడు. అంతరము లేనిది, భేదము లేనిది. రెండు వస్తువులు అంతరాన్ని కలిగిస్తాయి, భేదాన్ని కలిగిస్తాయి, ఏర్పాటు కలిగిస్తాయి. ఇక్కడ రెండు వస్తువులు లేదు, ముందుది వెనకది లేదు. అందువల్ల అంతరము లేనిది, భేదము లేనిది అని చెప్పేసి అనంతరం అనమాట. అబాహ్యం బయట లేనిది, లోపల లేనిది. అంతరము లేనిది అంటే ఆ లోపల లేనిది అంటే బయట ఉన్నదా అంటే బయట కూడా లేనిది. బాహ్యాభ్యంతరములు లేనిది, ముందు వెనకల లేనిది. ముందు లేదు, వెనక లేదు, లోపల లేదు, బయట లేదు అని అర్థం. అయమాత్మ, ఈ ఆత్మ అనమాట. అయం అంటే ఈ అంటే ఇప్పటికిప్పుడే ప్రత్యక్షంగా అపరోక్షంగా తెలియవలసింది. అయమాత్మ బ్రహ్మ సర్వానుభూ. అయమాత్మ బ్రహ్మ ఇప్పుడు చెప్తున్నారు. ఈ ఆత్మ సర్వానుభవ స్వరూపమైంది, అందరి అనుభవ స్వరూపాలుగా. అయమాత్మ సర్వానుభవో అని చెప్పేసారు. ఈ ఆత్మ సర్వానుభవం అయ్యున్నది అని చెప్పి, సర్వానుభవ స్వరూపము ఈ ఆత్మ అని చెప్పేసారు. అదే డైరెక్ట్ సర్వానుభవం అయ్యున్నది అని చెప్పేసారు. అయమాత్మ సర్వానుభవో అని చెప్పేసారు. మళ్ళా ఇప్పుడు ఏమంటున్నారు చెప్తున్నారు.
సర్వానుభూ అని చెప్పేసి బ్రహ్మైవేదకం అమృతం పురస్తాత్ బ్రహ్మ ఏవ ఇదం అమృతం పురస్తాత్ బ్రహ్మ ఏవ ఇదం అని చెప్పేసి ఇదంతా బ్రహ్మమే, అమృతమే, మన ముందున్నది కూడా అమృతమే, బ్రహ్మమే అని చెప్తున్నాడు. బ్రహ్మ ఏవ ఇదం అమృతం పురస్తాత్. ఇదంతా మన ముందున్నది ఏదైతే ఉన్నదో నామరూపాత్మకమైన స్థావర జంగములన్నీ కూడా ఇదంతా కూడా అమృతం. బ్రహ్మ ఏవ ఇదం, ఇదం బ్రహ్మ, ఇదంతయు బ్రహ్మ అమృతమై ఉన్నది అని చెప్పేసి ఇత్యాది ఇలాంటి వాక్యాలు చాలా ఉన్నాయి. ఆ వాక్యాలన్నీ పెట్టి విచారం చేసుకోవాలి అని చెప్పేసి మచ్చుకు చూపించారు. ఇప్పుడు ఇట్లా వాక్యాదులని విచారం చేసుకొని మనం తెలుసుకోవాలి అని చెప్పేస్తున్నారు. అట్లా ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు చెప్తున్నారు ఏమని చూడండి. నచ తద్గతానాం పదానాం బ్రహ్మస్వరూప విషయే నిశ్చితే సమన్వయే అవగమ్యమానే అర్థాంతరకల్పన యుక్త అంటే నచ యుక్త. తద్గతానాం పదానాం బ్రహ్మస్వరూప విషయే నిశ్చితే సమన్వయే అవగమ్యమానే అర్థాంతరకల్పన నచ యుక్త అన్నాడు. దీనికి తద్గతానం అంటే బ్రహ్మమును గురించి చెప్పేటువంటి పదములు, బ్రహ్మాన్ని గురించి చెప్పేటువంటి శృతి వాక్యములు, శృతి పదములు బ్రహ్మస్వరూప విషయే నిశ్చితే. ఈ బ్రహ్మస్వరూప విషయాన్ని నిశ్చయం చేసుకున్నట్లయితే, దానిలో సమన్వయం అయినట్లయితే, సమన్వయం అవుతున్నది కనుక, ఈ విధంగా అవగమ్యమానమవుతున్నది కనుక, అర్థమవుతున్నది కనుక, ఇట్లా ఉంటే బ్రహ్మాత్మ జ్ఞానాన్ని చెప్పేదిగా, ఆత్మే బ్రహ్మము అని చెప్పేదిగా, ప్రతివాక్యములన్నీ కూడా ఆత్మ ఏకత్వాన్ని, ఆత్మే బ్రహ్మము అని చెప్పుతున్నది కనుక అర్థాంతర కల్పన నచయుక్త. ఇంకా వేరే వేరే అర్థములు చెప్పవలసిన పని లేదు. ఎందుకు చెప్తారు అలాగా? ఇలాంటి వాక్యాలన్నీ ఏకత్వాన్ని చెప్తుంది, బ్రహ్మత్వాన్ని చెప్తుంది, ఆత్మే బ్రహ్మం అని చెప్తుంది, అహం బ్రహ్మాస్మి అని చెప్తుంది. అలా చెబుతుంటే మీరు వేరే వేరే అర్థాలు తీసుకొచ్చి దానిలో దూరిస్తే ఎట్లాగా? అట్లా చెయ్యొద్దు అని పూర్వపక్షులకి హెచ్చరిక. కాబట్టి తద్గతానాం పదానాం బ్రహ్మస్వరూప విషయే నిశ్చితే సమన్వయమవుతూ ఉంటే, అవగమ్యమానే అవగతమవుతూ ఉంటే, వేరే అర్థాలని అర్థాంతర కల్పన నచయుక్త. ఎలా చేస్తారు మీరు? ఈ శృతి వాక్యముల ద్వారానే ఏకత్వ జ్ఞానాన్ని కలిగించుకోవచ్చు కదా. చక్కగా అర్థమయ్యే విషయాన్ని విపరీతార్థాలు ఎందుకు చేస్తున్నారు మీరు అంటున్నారు. అట్లా అనమాట. ఇప్పుడు చెప్తున్నారు అన్నమాట. అందుకనే అట్లా చేస్తే ఏమవుద్ది? ఏం చేసేట శృతికి విరుద్ధంగా చెప్తే ఎట్లాగా అని అర్థం. శృతహాని అశ్రుత కల్పన ప్రసంగాతో అట్లా చెప్పినట్లయితే ఏమవుతుందంటే శృతికి హాని చేసి చెడ్డ చేసి శృతిలో లేని విషయాలన్నీ కల్పన చేసినట్లు కదా. ఆ ప్రసంగం వచ్చేస్తుంది. శృతి హాని అశ్రుత కల్పన అన్నమాట. శృత హాని అశ్రుత కల్పన. శృత కల్పన కాదు, అశ్రుత కల్పన. శృతి చెప్పనివన్నీ దాంట్లో దూరుస్తారా? శృతికి హాని చేయడము, శృతిలో లేని విషయాలన్నీ దానిలో దూరిస్తే ఎట్లాగా అని చెప్తాం. శృత హాని అశ్రుత కల్పన ప్రసంగాతో శృతికి చెడ్డ చేయడమే కాక శృతిలో లేని విషయాలన్నీ దాంట్లో దూరుస్తున్నారు. మీరు ఎందుకు చేస్తారా పని?
కాబట్టి శృతి చెప్పిన విషయాలు నువ్వు తెలుసుకోవాలి, కానీ శృతిలో లేని విషయాలన్నీ దాంట్లో దూరుస్తావంటే శృతికి ఈ గడ్డ చేసినట్టు కదా. శృతి ప్రమాణం దెబ్బతయిందా? శృతికి విరుద్ధంగా ఎందుకు మాట్లాడతావు? శృతి ఎలా చెప్తుందో అలాగే మనం తెలుసుకోవాలి, కానీ శృతిలో లేని విషయాలన్నీ నువ్వు మాట్లాడితే ఎట్లాగా? కాబట్టి శృతి అనుకూలం చేసుకొని పోవాలి, శృతిలో లేని విషయాలు. అందుకనే మన మనసు రకరకాల తారుమారు అయ్యేదానికి ఈ ఆధ్యాత్మిక విషయాల్లో కారణం అంటే శృతిని అనుసరించుకోకపోవడం. శృతిలో ఎలా చెప్పినారో కర్మోపాసన విషయంలో అది తెలుసుకోవాలి, శృతిలో ఎలా బ్రహ్మజ్ఞాన విషయంలో చెప్పినారో అది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా దాంట్లో తీసి మిక్సింగ్ దీంట్లో తీసి మిక్సింగ్ దాంట్లో చేసేసి అంతా గందరగోళం చేసేసి. అందుకని పురుషతంత్రం వేరుగా తెలుసుకోవాలి, అందులో కర్తతంత్రం వేరుగా తెలుసుకోవాలి, వస్తుతంత్రం వేరుగా తెలుసుకోవాలి. జ్ఞానాల గురించి చెప్పే శృతులేంటి, కర్మల గురించి చెప్పే శృతులేంటి, ఉపాసన గురించి శృతులేంటి, వాటి ప్రసంగాలు దాన్ని అనుసరించుకొని మనం తెలుసుకోవాల్సింది. ఈ శృతి దాంట్లో కలిపితే ఆ శృతి దీంట్లో కలిపితే ఇట్లా చేసుకుంటే ఎట్లా సమన్వయానికి రాదు. శృత హాని శృత కల్పన ప్రసంగాతో శృతికి హాని చేయడమో, శృతిలో లేని విషయాలని కల్పన చేయడం. సరే అట్లా అయిపోతుంది. ఇదనమాట ఒక భాష భాగం. నెక్స్ట్ చెప్తున్నారు, ఈ ప్రకారంగా క్రమ విచారణ చేసుకోవాలి, అన్ని సమన్వయం చేసుకోవాలి. చేసుకోకుండా దానిలో తీసి దీనిలో తీసి దానిలో అలా పెడితే ఎట్లాగా? చాలా ఉంటాయి ఇట్లాంటి. ఈ ప్రకారంగా చూసారా, తపసా కిల్బిషం హంతి ఆ విద్యయా అమృతమశ్నుతే అని చెప్తుంటారు. ఏర్పడే వాళ్ళు ఇట్లాంటివన్నీ కాపీలు కొట్టేసి ఎక్కడెక్కడో తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేసి పెట్టేసింటారు. తపస కిల్బిషం అంటే విద్యయా అమృతమశ్నుతే ఎక్కడ చెప్పినారో అది చూసుకొచ్చి చూడాలి కదా. తపస అంటే ఇంద్రియాల ఏకాగ్రత వల్ల, కిల్బిషం పాపం హరంతి పాపం తొలుగుతుంది అంటే అంతఃకరణ ఏకాగ్రత అయితే పాపం పోతుంది. అంతఃకరణ కన్ఫ్యూషన్ లో ఉందనుకోండి పాపం తొలగదు. తపస శమధమాదులు అది ఏం తపస్సు చెప్పాలి కదా, అది కూడా చెప్పరు. అది కర్తతంత్ర పూర్వకమైన తపస, అది జ్ఞాన సాధనల తపస, అది కూడా ఉన్నది కదా. జ్ఞాన సాధనల తపస్సు అయితే శమధమాదులు, తితీక్ష, వైరాగ్యాదులు, మనసు ఏకాగ్రత, అంతర్ముఖ దృష్టి, వీటి వల్ల ఏమవుతుందంటే కిల్బిషం హంతి. కిల్బిషం పాపం అంటే అంతఃకరణ చాంచల్యం తగ్గిపోతుంది. అంతఃకరణ కిల్బిషం పాపం, అంతఃకరణ చాంచల్యం తగ్గుతుంది. అంతఃకరణ విక్షేపంగా ఉండదు అనమాట. ఏకాగ్రత చేసుకున్నాగా, అంతర్ముఖం చేసుకున్నాగా, శబ్ద మాదిరి కలిగించుకున్నావా, ఏకాగ్రత. అదొక్క మాట. ఇంకోటి ఏంటి, విద్యయా అమృతమశ్నుతే విద్య వల్ల అమృతత్వం కలుగుతుంది. అది ఎక్కడిదో ఆ మాట తీసుకుని దానికి లిక్కు అర్థమైందా? ఆ విద్య అంటే ఉపాసనయ, ఉపాసనల వల్ల అర్థమైందా? విద్యయా అమృతమశ్నుతే ఉపాసన వల్ల ఉపాసన దేవతని పొందుదు. ఆ దేవత ఉన్నంత వరకు అది అమృతం. మరి ఎంత కన్ఫ్యూషన్ చూడది. విద్యయా అమృతమశ్నుతే విద్య వల్ల అమృతత్వాన్ని పొందుతావు. అమృతత్వం అంటే అర్థం ఏంటి? దేవాది గమన విద్య, దేవతని పొందడం. యావద్ది దేవతాభావం తావద్ది అమృతం. ఎప్పుడు వరకైతే దేవత నీలో ఉంటుందో భావం చేయాలి, దేవతను పోగొట్టుకోకూడదు.
అర్థమైందా? మనసులో మొగుడు ఉన్నంత వరకు, మనసులో పెళ్ళం ఉన్నంత వరకు, మనసులో బిడ్డలు ఉన్నంత వరకు, అట్లా మనసులో దేవత ఉన్నంత వరకు. దేవత కూడా పర్మనెంట్ కాదు, అది వెళ్ళిపోద్ది, వదిలిపెట్టుకొని వెళ్ళిపోద్ది. వీళ్ళందరూ వెళ్ళిపోయేవాళ్ళే. అప్పుడు వరకు నీకు సేఫ్టీ. అందుకని ఆ దేవత భావాన్ని ఏమన్నారు వాళ్ళు, చూసారు వాళ్ళు, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తన. పుణ్యం పోతే ఏనే పుణ్య మత్స్యలోకం విజంతి, మళ్ళీ పోతావు. ఆ పుణ్యం పోయింది అనుకో, నీకు బలి పడిపోతావు. పుణ్యం ఉన్నంత వరకు అమృతం, అమృతం ఉన్నంత వరకు దేవత, దేవత ఉన్నంత వరకు అమృతం. అట్లా మళ్ళా వచ్చి రిటర్న్ వచ్చి యథాస్థానంలో విషయేంద్రియాల్లో పడిపోతాం. ఈ మాటను తీసుకొచ్చి విద్య వల్ల అమృతము అని చెప్తే, మోక్షము అనే అర్థం చెప్పేస్తే, ఆ విద్య అంటే ఉపాసన అని తెలియకపోవడము ఎంత కన్ఫ్యూషన్ కదా ఇది. అవన్నీ మీకు ముండకోపనిషత్తులో అట్లాంటి చోట్ల కనిపిస్తుంది. చదువుకోవాలి గురువుల దగ్గర. అట్లా ఒకడేమంటాడంటే, నేనున్నప్పుడే ఈ జన్మకేమో నేను తపస్సు చేసుకుంటా అంటాడు. వాడికి విద్య పట్ల చదువుకోనంటే నాకు రావడం లేదు, నోటికి శ్లోకాలు రావడం లేకపోతే నాకు అమర కోసం చదివాడు కదా, అమర కోశంలో ఏముంటుంది, ఆ కోశం అది. నన్ను ఎప్పటి వరకు అయితే నువ్వు బాగా కంఠోపాఠం చేసి అప్పటి వరకు నేను అమరను అంట, నువ్వు అమరను. అర్థమైందా? అది కంఠోపాఠం చేస్తారు. ఈ ప్రకారంగా విద్య పట్టకపోతే నేను తపస్సు చేసుకుంటా, ఈ జన్మకంతా తపస్సే, నెక్స్ట్ జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ విద్యలోకి వస్తా, అప్పుడు అమృతత్వాన్ని పొందుతా అని ఇట్లా ప్రచారం. పెద్ద కన్ఫ్యూషన్. కాబట్టి ఇంద్రియాల ఏకాగ్రత వల్ల నీకు విక్షేపం ఉండదు. అప్పుడు నువ్వు ఇంద్రియాలు ఏకాగ్రత చేసుకొని ఉపాసన చేయవచ్చును, లేకపోతే జ్ఞానాన్ని కూడా కలిగించుకోవచ్చును అని ఉంటే, విద్యామృతమస్తుతే అని చెప్తే, విద్య వల్ల చూసారా ఈ జ్ఞానం వల్ల అమృతత్వాన్ని పొందుతామని దానికి పెట్టేయారు. ఆ విద్య వేరు, ఆ విద్య అంటే ఉపాసన. అందుకని ఈశావాస్య ప్రశ్నలు క్లియర్గా ఉంటుంది. విద్యలు అనగానే అవిద్య అంటే కర్మ అని, విద్య అంటే ఉపాసన అని. బ్రహ్మ విద్యకి రాదు అది, ఆ చాప్టర్ వేరు. ఆ చాప్టర్లు కూడా కలపకూడదు, అటు ఇటు ఇటు అటు కలపకూడదు అనమాట. కలిపితే పెద్ద డేంజరస్ అయిపోతాయి. చాప్టర్లు వేరే వేరేగా ఉంటాయి అధ్యాయాలు. అందువల్ల ఎక్కడ విద్యని ఉపాసన అన్నారో, ఎక్కడ ఉపాసనా రహితమైన విద్య బ్రహ్మ విద్య ఆత్మ విద్య అన్నారో అది కూడా తెలుసుకోవాలి, కన్ఫ్యూజ్ కాకూడదు. అందుకనే పెద్దల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కమ్మాన్ని తెలుసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు చదువుకోకూడదు, పుస్తకాలు చదువుకోకూడదు. అందుకని హార్మోని ఎత్తుకొని వాయించుకుంటే నీకు సంగీతం రాదు. ఎందుకని హార్మోని ఈజీగా కొనచ్చు, ఒక పెట్టే ఉందిలే, 1000 రూపాయలు పెడితే ఒక పెట్టి ఇస్తారు. ఆ పెట్టి ఎత్తుకొని ఏం చేస్తారు? 1,00,000 రూపాయలు పెడితే కానీ ఆ పెట్టిలో ఉండేది బయటకు రాదు. అర్థమైందా? 1,00,000 రూపాయలు ఖర్చు, పెట్టేమో 1000 రూపాయలు. దాంట్లో ఉండే సంగీతం బయటకు రావాలంటే 1,00,000 రూపాయలు పెట్టాలి. ఆ గురువుకి 1,00,000 రూపాయలు సమర్పించుకొని, స్వామి నాకు నేర్పిండి అంటే రోజు క్లాస్ పెట్టి 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 అప్పుడు ఆ పెట్టి సంగతి నీకు తెలుస్తుంది. అర్థమైందా? పెట్టినే ఊరికే వస్తుందయ్యా. పుస్తకాలు చదువుకోకూడదు. ఆ పుస్తకంలో ఉండే విద్య జ్ఞానం ఏదైతే ఉందో గురువు మూలకంగా బయటపడుతుంది. జన్మ సరిపోతానికి పుస్తకమేమో అంతే ఉండేది, ఆ పుస్తకంలో ఉండేది జన్మ సరిపోదు. అది హార్మోని పెట్టి అట్లా బాగా గుర్తుపెట్టుకోవాలి. అది అర్థమైందా? ఈ ప్రకారంగా శ్రుత నిశ్రుత కల్పన ప్రసంగాత్ అని చెప్పేశాడు. ఇప్పుడు దీన్ని నిరాకరించాలిగా. బాట మతాన్ని నిరాకరిస్తున్నారు, బాట మతాన్ని నిరాకరణ చేస్తున్నారు. కుమారుల భట్ట, బాటుడు అంటే ఎవరో కుమారుల భట్ట అన్నాడు.
జైమిని అనుయాయులు అందరూ, జైమిని పరంపర వాళ్ళు, కుమారుల బాట మతము అంటారు. ఈ కుమారులు బట్టే ఊహ పోసుకొని చచ్చిపోయేదానికి సిద్ధమైపోయింది. శంకరాచార్యులు వారు వారిస్తారు, ఎందుకు చచ్చిపోతావయ్యా, ఏముంది, ఏం చేసినావు, నేను ఈ ప్రకారంగా నా వేదం మీద అపనమ్మకం పెట్టుకొని బౌద్ధులతో వాదన చేసినా, బౌద్ధులలో దగ్గర వెళ్ళిపోయి బౌద్ధుల యొక్క వేషం వేసుకొని వాళ్ళ సంగతిగా దాంట్లో ఉండేవాడిని, వాళ్ళు కనిపెట్టే వాళ్ళు ఎప్పుడో మనల్ని చూసేసినారు, ఏరా బుద్ధి లేదు నీకు, అసలు నీ వేదం మీద నీకు స్థిరత్వం ఉంటే మా దగ్గరికి వెళ్ళి దూరుతావు అని వాళ్ళు అన్నారు ముఖం మీద. నాకు అదే సిగ్గే చేసింది. అప్పటి నుంచి ఊహపోసుకొని కుమారులు పట్ట. శంకరాచార్య ఇవన్నీ లెక్క చేయక ఇప్పటికిప్పుడే నిన్ను పవిత్రుని చేసేస్తారా, బ్రహ్మజ్ఞానం కలిగించుకో. ఆహ్లా కొద్దులే పో, ప్రాయశ్చిత్తం మా కర్మకాండలో ప్రాయశ్చిత్తం చెప్పినారు. ఈడు ప్రాయశ్చిత్తం, నీకు బాగా ప్రాయశ్చిత్తం లేదు, గీచిత్తం లేదా, ఏమంటావు పోయా ఆత్మకే ప్రాయశ్చిత్తం లేదు. ఇట్లా ప్రాయశ్చిత్తం అని ఉంటుంది కర్మకాండలో, అదో గోల. ప్రాయశ్చిత్త కర్మలో కొరణాలతో కొట్టుకోవడం, ఇంకేదేదో చేసుకోవడం, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. కర్మకాండలో అట్లాంటివన్నీ వాళ్ళకి కామన్, అది ప్రాయశ్చిత్త కర్మ. అట్లా మొదలైందా, అట్లా అనమాట. ఈ ప్రకారంగా జిఎల్ స్వామి కూడా అంతే. ఎవరో ఒకరు ఆయన ముట్టుకున్నారనుకోండి, నాలుగు బిందులు స్నానం చేస్తాడు. 4 బిందులు స్నానం చేసేస్తే దోషం పోద్దని. ఎవరు ముట్టుకునేసినారు నిన్ను. మరి హాస్పిటల్లో ముట్టుకుంటే ఏం కావాలి, హాస్పిటల్లో నిన్ను ముట్టుకుంటారు కదా, నర్సులు అందరూ ముట్టుకుంటారు, శరీరం అంతా తాగుతారు బాగా. అప్పుడేం చేస్తావయ్యా, వదిలిపెట్టే శరీరానికి ఇన్ని. అట్లా ఇప్పుడు బాట మతాన్ని నిరాకరణ చేస్తాను. నచితేషాం కర్తృదేవతాది కర్తృదేవతాది, ఇది కరెక్ట్. కర్తృదేవతాది అని పెట్టుకోండి. కర్తృదేవతాది అని వచ్చిందిగా, దేవతాది, కర్తృదేవతాది అని పెట్టుకోవాలన్నమాట. కర్తృదేవతాది తప్పు, ప్రింటింగ్ పెట్టు సరే. అందువల్ల నచతేషాం కర్తృదేవతాది స్వరూప ప్రతిపాదన పరత అవసీయతే, అది వాక్యం. నచ అవసీయతే తేషాం, మీరు చెప్పేటువంటిది కర్త దేవత మొదలుగునవి. కర్త దేవత ఆదిపదం చేత మొదలుగునవి. కర్త దేవత, నేను కర్తని, సంసారిని, కొన్ని పాపాలు ఉండేవాడిని, కాళ్ళు చేతులు ఉండేవాడిని, భార్య బిడ్డలు ఉండేవాడిని, ఇట్లా కర్త. దేవతాది దేవత, అగ్నిదేవత, ఆదిత్య దేవత, ఇట్లాంటి దేవత. దేవతలు అంటే అవే అగ్ని, వాయు, చూసారా, ఆదిత్య, ఇట్లా దేవతలు. వేదవులంతా దేవతలు అవే, నామరూపాలు ఉండవు. అమ్మవారు, లక్ష్మి, గీక్షి ఉండరు అక్కడ, అంత ప్రకృతి దేవతలే. కాలక్రమేణా ఏమైంది, అవి అర్థం కావద్దు కదా జనాలకి, అర్థం కాదు. వాళ్ళు పూర్వం అంతా సంధ్యోపాసన చేసుకునేవాళ్ళు, సూర్యుడిని నమస్కారం చేసుకునేవాళ్ళు. వీడేమో సూర్య దేవాలయంలోకి దూరుతుంటాడు. సూర్య దేవాలయంలో దీపం కావాలి, ఆసురుడిని చూడాలంటే ఈశ్వరుడిని చూసేదానికి దీపం ఎందుకురా? వైదికులు డైరెక్ట్ సూర్యుడికి నమస్కారం చేస్తారు, డైరెక్ట్ వరుణుడికి నమస్కారం చేస్తారు. వీడేమో ప్రతిభలోకి రూపం పెట్టిగా చూడలేడు వీడు. అర్థమైందా? నిద్ర అంటే వాడు ఒక బ్లాక్ ఒకటి తయారు చేసుకుని దాంట్లో దిద్దుతుంటాడు. నేనే రాయిరా అంటే నేను రాయలేను, నాకు వంకర టెంకలు పోతాయంటాడు. ఇది ఎంత మేధస్సు పెరిగిపోయింది చూడు. అంటే పూర్వీకులకే మేధస్సు బాగుండేది. డైరెక్ట్ వరుణోపాసన చేసేవారు, అగ్నోపాసన చేసేవారు, సూర్యోపాసన చేసేవారు.
వాయువు ఉపాసన చేసేవాళ్ళు వీళ్ళందరూ ఇది సంగతి. కాబట్టి మేధస్సు పెరిగిందా తరిగిందా? పెరిగిపోయింది, వెనక్కిపోయింది అది. అందుకని సూర్యుడిని దర్శించుకోవాలంటే సూర్యుని దర్శనం దేవాలయంలోకి పొద్దుంటుంటాడు. దేవాలయంలో దూరాలి సూర్యుడి కోసమో. రథసప్తమి వస్తేసరి గుడిలోకి వెళ్ళిపోతుంటారు. డైరెక్ట్గా ఎదురుగా గుడి మీదే పడింది సూర్యుడిని మాత్రం చూడటం. అదన్నమాట వైదికులు డైరెక్ట్గా అట్లాగా ప్రకృతి దేవతలని ఉపాసన చేసేవాడు అనమాట. అట్లా నచ దేవత నచ తేషాం, వాళ్ళు కర్తృదేవత అది ఆదిపదం చేత ఇంకా మిగిలినవన్నీ స్వరూప ప్రతిపాదన పరత నచ అవసీయతే అని. కాబట్టి ఈ ప్రకారంగా వాళ్ళు చెప్పే దానిలో కర్త దేవత మొదలైనటువంటి స్వరూప ప్రతిపాదన పరత నచ అవసీయతే వాటిని గురించి ఇక్కడ ప్రసిద్ధంగా ఉన్నాయి. అవన్నీ ప్రసిద్ధంగా ఉన్న దానిని పక్కకు పెట్టేసి వాళ్ళు ఈ ప్రకారంగా చేస్తుంటారు అని. ప్రసిద్ధమయ్యింది కాబట్టి ప్రత్యక్షంగా ప్రమాణ విషయము కాదు. ఎందుకంటే ఇక్కడ ఏం తెలిసింది ఇది కదా, అది వేదాంత వాక్యముల యొక్క కర్త యొక్క స్వరూపాన్ని ప్రతిపాదన చేయటకున్నదా? అది కాదు. ఎందుకనగా అట్టి ఏకత్వ స్వరూపముందు ఏ కారణముతో ఏమున్నది, ఇది అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా వేదాంత వాక్యంలో కర్త విషయంలో కానీ దేవతా విషయంలో కానీ ఆ ఉపాసనా దేవతా విషయంలో కానీ ప్రతిపాదన చేయలే. నువ్వు సంసారం చేయలే. వేదాంత విషయంలో నచ అవసీయతే అనమాట. మరి వేదాంత విషయాల్లో ఏముంది? వేదాంత వాక్యములలో కర్తృదేవతాది పరంగా చెప్పలేదు. అది కేవలం మన స్వరూపాన్ని గురించే చెప్పింది. స్వరూపాన్ని గురించి చెప్పింది. తత్కేన కంపశ్యేత, ఇదిగో ఇలాంటి వాక్యాలే ఉన్నాయి చూడు. తత్కేన తత్ సాక్షి స్వరూపేణ బ్రహ్మాత్మ స్వరూపేణ కేన కరణేన కం పశ్యేత, ఇది ఉంది. అయ్యా ఈ ప్రకారంగా వేదాంతము మన యందు ప్రకాశితమవుతున్న సాక్షితత్వము బ్రహ్మతత్వము ఆ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలంటే ఏ కారణం ద్వారా తెలుసుకోవాల్సిన పని సర్వేంద్రియాలని సర్వకరణాలని ప్రకాశించేదిగా సాక్షి బ్రహ్మము ఉన్నది. ఏ కారణముతో కూడా దాన్ని తెలియవలసిన పని లేదు. తత్కేన కంపశ్యేత అని ఆక్షేపం చేసినారు. ఇత్యాది క్రియాకారక ఫల నిరాకరణ శృతే. కాబట్టి ఈ ప్రకారంగా క్రియాకారక ఫల నిరాకరణ శృతి, ఇలాంటి వాక్యముల ద్వారా కర్త కర్మ ఫల విషయములను నిరాకరించేదిగానున్నది శృతి. కర్త లేదో కర్మ లేదో దాని యొక్క వ్యవహారం అనే ఫలము లేదు, నిరాకరిస్తుంది. ఇత్యాది క్రియాకారక ఫల నిరాకరణ శృతే. అందువల్ల కర్తృ దేవతాది పరంగా చెప్పలేదు. ఎందుకంటే అది కేవలం బ్రహ్మత్వాన్ని చెప్పింది. ఆ బ్రహ్మత్వంలో ఏ క్రియాకారక వ్యవహారం లేదు. ఏ కారణంతో మనం తెలుసుకుంటాం మన స్వరూపాన్ని తెలుసుకునేదానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ క్రియాకారక ఫల నిరాకరణం చేస్తున్నది శృతి అని. అట్లా తర్వాత ఇంకో భాష భాగం. నచ పరినిష్ఠిత వస్తు
స్వరూపత్వేపి నువ్వన్నమాట. కాబట్టి నచ పరినిష్ఠిత వస్తు స్వరూపత్వేపి ప్రత్యక్షాది విషయత్వం బ్రహ్మణః తత్వమసీతి బ్రహ్మాత్మభావస్య శాస్త్రం మంతరేణ అనవగమ్యమానత్వాత్ నచ పరినిష్ఠిత వస్తువు అన్నావు. పరినిష్ఠితమైనటువంటి వస్తువు అంటే సిద్ధమైనటువంటి వస్తువునకు ప్రత్యక్షాది ప్రమాణములు సరిపోతాయి కదా అన్నావు. ప్రత్యక్షాది ప్రమాణములతోనే సిద్ధమైన వస్తువుని నేనుని బ్రహ్మమును నేనైన బ్రహ్మమును తెలుసుకోవచ్చును కదా అనవు. ఆ మాట అనవు. కానీ ఇక్కడ మేమేం చెప్తున్నామంటే నచ పరినిష్ఠిత వస్తు స్వరూపత్వేపి ప్రత్యక్షాది విషయత్వం బ్రహ్మణః నచ అన్నాడు. పరినిష్ఠితమైన వస్తువు, సిద్ధమైన వస్తువు, ఉన్న వస్తువుని, ఉన్న వస్తువు స్వరూపాన్ని తెలుసుకొనుటకు ప్రత్యక్షాది ప్రమాణ విషయములు పనిచేయవే. ఉన్న వస్తువే నేనున్నా, నన్ను నేను తెలుసుకునేదానికి ప్రత్యక్షాది ప్రమాణాలు నా మనసు, నా బుద్ధి, నా అహంకారం సరిపోదు. ఏమంటావు? నన్ను నేను దేహేంద్రియాలతో కూడుకున్నవాడిని అంటావు. అద్దంలో చూసుకొని నువ్వు ఇంతలా ఉన్నా అంటావు, ఇంత సన్నగా ఉన్నా అంటావు, రంగు చెప్తావు, రూపం చెప్తావు. ఎవరైనా నిన్ను చూసి నువ్వెవరో నాకు తెలుసు కదా, నువ్వు సంసారివి, దీనుడివి, దుఃఖం అంటావు. నువ్వు కూడా నీ అంతటా నువ్వు నీ ఇంటి పరిస్థితులన్నీ నీలో వేసుకో అని చెప్తుంటావు. భార్యా బిడ్డలంతా వ్యవహారం వేసుకుంటావు. నిన్ను నేను అడిగితే నువ్వు ఇలాగే చెప్తావు. కానీ ఇది ఉన్న విషయం చెప్పడంలో, నీ గురించి నువ్వు చెప్పుకోవడంలో ఈ టైప్లో ఈ రకంగా చెప్తుంటావు. ఈ రకంగానే చెప్తావు. ఎందుకంటే భిన్నంగా నీ దగ్గర ఏమీ మ్యాటర్ లేదు. జీవుడు దుఃఖే సంసారి, లావుగా ఉన్నా, పొడవుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఇవే చెప్తావు. దేహం గురించి చెప్తావు, ఇంద్రియాల గురించి చెప్తావు, మనసు గురించి చెప్తావు. మనసులో ఉండే సంకల్పాలు, మెమరీలు, ఇవే చెప్తావు. అట్లా ఒప్పుకోదు శాస్త్రం. తత్వమసి అంటుంది. ప్రత్యక్షాది ప్రమాణాలకు అవకాశం ఇవ్వలేదుగా. నీ అంతటి నీకు వేదనానుభవాలకి అది పర్మిషన్ ఇలే. నీ అంతటి వేదనానుభవాలతో నిన్ను నువ్వు తెలుసుకో, నీ అనుభవం నువ్వు చెప్పుకోవచ్చు కదా. నువ్వెవరో నీకు తెలుసు కదా. దానికోసం శృతి ఏం చేయాలి? వచ్చి శృతి మాట ఎత్తుకోకుండానే నువ్వే చెప్పుకోవచ్చు కదా. ఎప్పుడైనా నలుగురు అనేదానికి మిమ్మల్ని, మీ గురించి మీరు చెప్పుకునేదానికి కూడా వ్యత్యాసం ఉంటుంది. మీ గురించే నేను చెప్పేదానికి కూడా వ్యత్యాసం. నలుగురు మిమ్మల్ని ఆరోపణ చేసుకొని అంటారు. మీరు కూడా మిమ్మల్ని గురించి చెప్పుకున్నప్పుడు ఆరోపణ చేసుకొనే చెప్తారు. అర్థమైందా? మిమ్మల్ని నలుగురు మీ గురించి చెప్పాలన్నా ఆరోపణ చేసే చెప్తారు. వాళ్ళకు కూడా ఆరోపణలు తప్ప వేరేది మ్యాటర్ వాళ్ళ దగ్గర విషయం లేదు. మీరు కూడా ఆరోపించుకున్న విషయాన్నే అనుభవంలో కలిగి చెప్తారు. నేను మంచోడిని అంటారు. చెడ్డోడిని ఏం కాదు. నేను ఎవరికి పుణ్యం చేసినాను కానీ నేను చెడ్డ చేయలేదే. ఇదే మళ్ళీ ఇదే ఆరోపణ. అహం బ్రహ్మాస్మి మాత్రం చెప్పలేవు, నీ వల్ల కాదు అది. వేరే వాళ్ళు కూడా నువ్వు బ్రహ్మము, నేనే బ్రహ్మము, సమస్తము బ్రహ్మము అని కూడా వేరే వాళ్ళ నోటి నుండి ఇది రానే రాదు.
అందుకని వేరే వాడు నీ గురించి చెప్పాలన్నా ఆరోపణ చేయాలి, నీ గురించి నువ్వు చెప్పుకునేదానికి కూడా ఆరోపణ చేసి చెప్తావు. వినా ఆరోపాలతో ఏమి చెప్పలేవు. అందుకనే ఉన్న విషయమే నువ్వు ఉన్నావు, నీ గురించి నీకే క్లారిటీ లేదు, ప్రత్యక్షాది ప్రమాణాలని ఆశ్రయించుకొని ఉన్నావు, ఇంద్రియాలనే ఆశ్రయించుకొని ఉన్నావు. అందువల్ల నచ పరనిశ్చిత వస్తు స్వరూపత్వే ప్రత్యక్షాది విషయత్వం బ్రహ్మణ నచ బ్రహ్మణ అని చెప్పి అర్థమైందా? అట్లా నాకు తెలుసండి మీరు చెప్పేవన్నీ దాని గురించే కదా, నేను బ్రహ్మమని. అలాగే తెలుసులేట నువ్వు బ్రహ్మమ్మా, అదేదో వివరించరాదు. మాట చెప్తే సరిపోదు, మళ్ళా దాన్ని వివరణ కూడా. మరి నా దగ్గరికి ఏమను నాకు తెలుసండి నేను బ్రహ్మమని, అందరిలో దేవుడు ఉన్నాడని చెప్తుంటారు కదా, అడుగడుగును గుడి ఉంది, అందరిలో దేవుడు ఉంది అని చెప్తున్నారు కదా, అని కబుర్లు వెళ్ళి చెప్పుకో, మళ్ళీ ఏకాంతాలు పోయి ఏడ్చుకుంటుంటాం. అందుకని కరెక్ట్ కాదయ్యది. అదంతా అంతఃకరణ విషయాలని కూడా చెప్పు. ఏడుపులు, దుఃఖాలు, బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా రాగద్వేషాలు, అంతఃకరణ విషయాలు, దానికి నేను సాక్షిగా ఉన్నాను అని కూడా చెప్పలేవు నువ్వు. అదంతా శృతి వల్ల నీకు కలుగుతుంది, శృతి ఆచార్యుడి వల్ల వస్తుంది. అది నీ అంతటా నీకు తెలీదు. నీకు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అదంతా కూడా అంతఃకరణ విషయం అని మాత్రం చెప్పవు. అదంతా స్వరూప విషయం అనుకోని నిర్ధారణలో ఉంటావు అనమాట. అందుకని మీరేమందరూ అదిగో నేను చెప్తున్నా కూడా తత్వమసి శృతి వాక్యం. నేనున్నానని నీకు ఉండొచ్చు, కానీ నేను దేవుడు, నేను జీవుడు, దుఃఖి, సంసారేనే ఉంటుంది. నేనున్నాను, అహం బ్రహ్మాస్మి అని మాత్రం నీలో జ్ఞానము ఉండదు. ఆ జ్ఞానం కావాలంటే వాడు శృతి చెప్పాలి, ఆచార్యుడు చెప్పాలి, ఆ గురువే చెప్పాలి. తత్వమసీతి సరే, తత్వం అసి అని చెప్పాలి. ఈ జ్ఞానము చూసారా కలిగించేవాడు గురువు. బ్రహ్మాత్మభావస్య ఇదేనయ్యా బ్రహ్మాత్మ స్వరూపము. శాస్త్రమంతరేణ అనవగమ్యమానత్వాత ఈ బ్రహ్మాత్మ జ్ఞానం ఉంది, శాస్త్రం లేకుండా నీకు తెలియదు. గుట్టుగా నోరు మూసుకొని గురువు దగ్గరికి పో, శాస్త్రం దగ్గరికి పో, వెర్రవేక్కో. గురువు దగ్గరికి పోతే నీకు జ్ఞానం కలిగేది. గురువు దగ్గరికి పోకుండా ఆ బ్రహ్మాస్మి జ్ఞానం కలగలే కలగదు, తత్వమసి అది వాక్య జ్ఞానం కలగలే. శాస్త్రమంతరేణ, శాస్త్రం లేకుండా. శాస్త్రమంతరేణ అంటే అర్థమంటే శాస్త్రం లేకుండా. శాస్త్రాన్ని చెప్పేవాడు ఎవరు? గురువు. అంటే గురు శాస్త్రముల యొక్క ఉపదేశం లేకుండా, జ్ఞానం లేకుండా నీకు ఈ జ్ఞానం కలగదు, బ్రహ్మాత్మ జ్ఞానము. ఆ బ్రహ్మాత్మ జ్ఞానం కలగాలంటే తత్వమసి వాక్యాది ప్రమాణము. తత్వమసి అని చెప్పాలి. నువ్వు చెప్తున్నావుగా నేను అనేది ఉన్నావు కదా, నేను అనేది ఉన్నదని దాని గురించి చెప్పేవాళ్ళు ఎవరు అక్కర్లేదు బాగున్నావు కదా. అక్కడ ఉందయ్యా, నేననేది జీవుడే అంటావు నువ్వు, మేము అలా అనం. నేననేది జీవుడే నీకు తెలుసు, దుఃఖి సంసారి తెలుసు. అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం మాత్రము శృతి ద్వారానే, ఆచార్యుడు గురువు ద్వారానే కలుగుతుంది. వాళ్ళు లేకుండా నీకు ఈ జ్ఞానం కలగలేక ఎంతసేపు పడి కొట్టుబట్టాడినా సరే, ఎన్ని జన్మలైనా సరే గురు శాస్త్రముల దగ్గరకు పోకుండా నీకు ఈ జ్ఞానం కలిగే అవకాశం లేనే. తస్మాత్ గురుమేవ అభిగస్య, గురు దగ్గరికే టైం వేస్ట్ చేయకు, మళ్ళీ రాదు, మళ్ళీ వచ్చేది కాదు. ఈ సీను అయిపోయా. అసలు మళ్ళీ మానవ జన్మ వచ్చినా జ్ఞానం కలగదు. అసలు మానవ జన్మ రాకపోవటం చూసారా, రాకపోవటమే మంచిది. కానీ మానవ జన్మే వస్తుంది, గొడవ వచ్చి అదే వచ్చింది. పశుపక్షాదుల జీవితాలే బెటరు, ఎందుకంటే జ్ఞానం అక్కర్లే వాటికే. కనపేనా
ఈ మానవ జన్మకు ఇదొక తంట ఏంటంటే మైండ్ ఒకటి చేరుతుంది. మైండ్ ఒకటి చేరి పనోళ్ళు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అంటారు. డబ్బులున్నా సరే, డబ్బులుందా హాయిగా ఉండు. ఏమాయిగా ఉండు స్వామి, డబ్బులుంటే సరిపోద్దా? నెలకి నాకు లక్షలు లక్షలు వస్తుందండి, వడ్డీ అద్దెలు వస్తాయండి. మరి ఇంకేం మజాగా ఉండదు. ఏముండేది మజా? పని అమ్మాయి లేదు. ఇదివరకు ఏమన్నావు? డబ్బు కాదు. ఇప్పుడు ఏమండి? తర్వాత డాక్టర్ అంటే, తర్వాత ఇరుగు పొరుగు అంటే, ఏ గొడవ చెప్పకుండా ఉండవు. మానవ జన్మ అదే వచ్చిందంట. పక్షే బెటరో, పశువే బెటరో, డిమాండ్ జీరో. వాడు పాలు పిండుకు ఇంత గడ్డి పడేస్తా, పాలు పిండుకుపోతే ఏమందది. పోలీస్ స్టేషన్ కూడా స్వామి నాకు గడ్డి వేసేసి పాలు తీసుకొని పోతాడు అంటాడు. పోలీస్ స్టేషన్కి పోతే కేసు పెడితే ఏమంటారు? అదో చూసారా, కుక్క పోలీస్ స్టేషన్ లేదు, గేదె పోలీస్ స్టేషన్ లేదు, పక్షులు పోలీస్ స్టేషన్ లేవు, ఏం లేవు. ఈ మనుషులకే వచ్చింది. కాబట్టి మనిషిగా పుడితే జ్ఞానం కలిగించుకో. మైండ్ని నువ్వు హ్యాండిల్ చేయి, వివేకం పెట్టుకో. అట్లయితేనే మనిషి జన్మ సార్థకం. జ్ఞానం లేని మనిషి జన్మ వేస్ట్. ఇప్పుడు చెప్పండి, ఎవరిగా పుడితే మంచిదా? పశుపక్షాలుగా పుడి ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద కీ 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 అనుకుంటుండొచ్చు. మంచిది బో. ఈ ఊరంతా కరువు వచ్చినా సరే పక్షులకు కరువు రాదు, ఏదో ఒకటి తింటుంటుంది. ఏదో తింటుంది. అట్లా అనమాట. అందరికి మానవ జన్మ అంటారు. మానవ జన్మ అంటే జ్ఞానం ఉండాలి. వితౌట్ జ్ఞాన మానవ జన్మ వేస్ట్. తెలుసుకొని బతకాలి. అందుకని ఇక్కడ మనిషి ప్లస్ తెలివి ఈక్వల్ టు 1 అన్నమాట. మనిషి అంటే జ్ఞానం, జ్ఞానం లేని మనిషి అంటే దండక. మనిషిగా మనుగడ సాధించాలంటే జ్ఞానం ఉండాలి. వాడు బ్యాలెన్స్ చేస్తాడు మనసుతో కదా ఉంది ప్రాబ్లం అంతా. మనసులో కదా ఏదేదో చెప్తుంది. కాబట్టి ఆ మనసుని హ్యాండిల్ చేయాలంటే ఎవరు ఉండాలి? వివేక జ్ఞానం ఉండాలి. అందుకనే పశుపక్షాదులు మీరు చూసినప్పుడు ఇవి బాగా ఉన్నాయే, మనమేంటి ఇలా వస్తున్నాము? అవి బాగున్నాయి కదా, ఎంత బాగున్నాయి పక్షులు. చూడు, చెట్ల మీద చూడు ఎంత బాగున్నాయా. అది జీవితమే, మనము జీవితమే కదా. దాంట్లో ప్రాణం ఉంది, దాంట్లో చైతన్యం ఉంది. అది ఉపాధి, మంది కూడా ఉపాధి. ఎందుకు దండగా? అప్పుడు ఈ గోపురం తిరుగుకుంటూ ఇది తిరుగుకుంటా మానాలు పడుతూ ఎందుకు ఈ లైఫ్? జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం గురించి గురువు శాస్త్రం. జ్ఞానం లేని జన్మ వేస్ట్. దండగా చచ్చిపోవటమే బెటరు. అందువల్ల మనిషిగా పుట్టావంటే జ్ఞానం కలిగించుకో. మనిషి జ్ఞానం కలిగించే వాటికి జ్ఞానంతో పని లేదా? నేను పక్షిగా నేను జ్ఞానం కలిగించుకోవాలి, నాకక్కర్లేదు పక్షినే నేను. వాటికి అక్కర్లే, వాటి గురించి శాస్త్రం కూడా లేదు. మనిషికే ఉంది. బెటర్ లైఫ్ చూడండి ఎట్లా ఉందో. అందుకని ఈ ప్రపంచంలో ఏదైనా ఏడ్చే జంతువు ఏదైనా ఉందంటే మనిషి. అన్ని సహజంగా ఎలా ఉన్నాయి చూడు లైఫ్. అట్లా అందుకనే బాగా చూసుకోండి అట్లా. అందుకనే ఇది బ్రహ్మాత్మ భావస్య శాస్త్రమంతరేణ నవగమ్యమానత్వాత్. ఇది కాబట్టి ఇక్కడ మీ ఈ యొక్క తత్వమసి అనే జ్ఞానం కలిగించుకోవాలి. ఈ బ్రహ్మాత్మ జ్ఞానం కలిగించుకోవాలంటే శాస్త్ర ఆచార్యులు లేకుండా కలగదు.
ఎప్పుడు చెప్పాయా నువ్వు? అందరూ దేవతల దగ్గరకు పోతున్నారు, కర్తృత్వంతో ఉన్నారు, కర్మఫలాలు సంపాదించుకుంటున్నారు, కర్మోపాసనలు చేస్తున్నారు, యజ్ఞహోమాదులు చేస్తున్నారు. ఉపాసనలకి కొరత లేదు, కర్మలకి కొరత లేదు, వ్రత దానాదులకి కొరత లేదు, జ్ఞానం లేదు. అవన్నీ నేను దీనుడు దుఃఖి సంసారి అనే కదా చేసేది. అవన్నీ ఎందుకు చేస్తారు? నేను జీవుణ్ణి, దుఃఖిని, సంసారిని, నాకు చాలా బాధలు కష్టాలు ఉన్నాయనే కదా చేసేది. మరి చేసినా సరిపోయిందా? ఇదే దండ కదా. అది నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే మాత్రం అర్థం ముందు కూర్చొని కాదు, శాస్త్రాచార్యుల ముఖంగా తత్వమసి వాక్యాది ప్రమాణముల చేత బ్రహ్మాత్మ జ్ఞానము కలిగించుకోవాలి. అందుకనే శాస్త్రం అంతరేణ అనవగమ్యమానత్వాత్, ఉపనిషత్ శాస్త్రములు లేకుండా నీకు ఈ జ్ఞానం మాత్రం కలగదు అని చెప్పేసి ఈ ప్రకారంగా చెప్పేశారు. ఇంకొక వాక్యం చెప్పేసి ముందుకు పోదాం, తర్వాత పూర్వపక్ష వస్తుంది. యత్తు హేయోపాదేరహితత్వాత్ ఉపదేశ ఆనర్థక్యమితే నైష దోషః. ఎత్తు నువ్వు అన్నావు ఒక మాట, నువ్వు అన్నవన్నీ నాకు లిస్టులో ఉంది, నోటీసులో ఉంది అని చెప్తా నీకే కర్మకాండ నువ్వు అన్నమాట. అందువల్ల హేయోపాదేయములు లేకుండా ఉపదేశం వ్యర్థమో. గురువు దగ్గర పోయావా? ఏం చెప్పాడు గురువు? స్నానం చేసే పూజ చేసుకోమన్నారా? వితౌట్ స్నానం లేకుండా పూజ చేయమన్నారా? చెప్పు. నువ్వు గురువు దగ్గర పోయినప్పటి నుంచి ఏదో మారావు నువ్వు. ఇదివరకేమో పాశమోకంతో కుక్కర్ పెట్టేదాన్ని, ఇప్పుడేమో నువ్వు స్నానం చేసే పెడుతున్నావు. ఆయన చెప్పింది ఇక్కడ చెప్పు నిజం చెప్పు. అవును, మీకెలా తెలుసు? నాకు తెలుసులే, అదే చెప్తాడు. మళ్ళీ ఇంకేం చెప్పాడు చెప్పు. ఇది తినకూడదు, అది తినకూడదు, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పాడా? అవును స్వామి చెప్పాడు. మీకన్నీ ఎలా తెలుసు? నాకు తెలుసులే, అదే చెప్తాడు. ఇది నిషేధం అని చెప్పాడుగా. అవును తెలుసు, అన్నీ చెప్తాడు, నాకు తెలుసు అన్నీ చెప్తాడు. అందువల్ల హేయోపాదేయములు లేకుండా గురువు ఏమి ఉపదేశం చేయడు. కానీ బ్రహ్మ విద్యలో అది లేదయ్యా. బ్రహ్మ విద్య దాని జోలికి పోరు. అది మామూలుగా అందరూ చేసుకునే పనులే, పెద్ద విషయం కాదు. ఇలాంటివి చెప్పరు బ్రహ్మ విద్యలో. మన స్వరూప జ్ఞానమే. సరే స్వామి మీ దగ్గరికి రావాలంటే ఇవన్నీ ఉండాలి కదా. అవి ఉండేవాళ్ళు అసలు రాలేరయ్యా. అవి ఉండొచ్చు ఉండకపోతే దాంతో సంబంధం లేదు. ఎందుకంటే ఆ కర్మలో కానీ ఇరుక్కున్నారనుకోండి, మేము శుభ్రతగా ఉంటాం, మేము అప్పుడే రాము. బ్రహ్మ విద్య ఎన్నింటికి పాఠం చెప్తారు? ఉదయాన్నే 6ంటికి. అప్పుడు పూజలో ఉంటాం మేము, సంధ్యావందనంలో ఉంటాము. ఇప్పుడు రాము అంటాడు. చూసినారా? పూజలో ఉంటాడంట, సంధ్యావందనంలో ఉంటాడంట, రాడట పాఠానికే. అప్పుడు పాఠం ముఖ్యమా, వాడికి కర్మోపాసన ముఖ్యమా? అది సంగతి. నువ్వు రాలేవు, నీ వల్ల కాదు. అందుకని ఎత్తు నువ్వు ఏదైతే హేయోపాదే రహితత్వాత ఉపదేశ అనర్థక్యమంటివే. హేయోపాదేవులంటే వదలడం, పట్టుకోవడం. వదలడం అది భౌతికమైన చేంజింగ్ అంతే. అంతఃకరణంలో వాల్యూస్ కాదు, అది భౌతికమైన చేంజ్. భౌతికమైన చేంజ్ పెద్ద విషయం ఏముంది? నిద్రలేసే స్నానం చేయి, అది కాలక్రమేణా నేర్చుకుంటారు. అది నేర్చుకోవాలని కాదు. పూర్వము దరిదాపుల్లో ఎక్కడ కూడా ఇంత నీరు ఎక్కడ కనిపించేదమ్మా? భూమిలోనే ఉండేది అది, లేకపోతే చెరువులో ఉండేది, లేకపోతే నదుల్లో ఉండేది. అది ఎక్కడో ఆమెడు దూరము. అందుకని పడిగట్టుకొని కూడా నగరాలన్నీ నదీ తీరాల్లోనే వెలిసినాయి. ఎందుకంటే వాటర్ కావాలి. ఇప్పుడు ఎక్కడ పోతే అక్కడ నీరు వస్తుంది కదా. అందుకనే వాళ్ళకి ఆ ఇబ్బంది ఉండదు, చెమట కమ్ము ఉండదు.
ఎప్పుడు స్నానం చేసినావే? శనివారమే స్నానం చేస్తాను నేను వెంకటేశ్వర స్వామిని. అది ఇప్పుడు ఎక్కడుంది? అందుకని అవన్నీ చెప్పేవాడు పెద్దవాడు. 5 ఏళ్ళకి వచ్చి మళ్ళీ అది ఆధ్యాత్మిక సాధనలు అంటే అనగా అది భౌతిక సాధనలు, అవన్నీ ఆధ్యాత్మిక సాధనలు కాదు, అది వేరు, టోటలీ అది వేరు, ఆ సంగతే వేరు. ఇవన్నీ ఇవి నేర్చుకుంది మనం. దీంట్లో మళ్ళీ జాతస్థానాన్ని నేర్చుకున్నాం, మడి మట్టు అది ఇది అన్నీ నేర్చేసుకున్నాం అంతే. అర్థమైందా? డేట్స్ వస్తే మళ్ళీ వంటగదిలో దూరకుండా, పూజా మందిరంలో దూరకుండా, ఇంట్లో దూరకుండా ఎక్కడో అవి కూడా చేస్తున్నాం మనం, అన్నీ చేస్తాం. ఇవి నేర్చుకున్నాము కానీ నీ స్వరూపం ఏంటి అనేది ఇవి నేర్చుకుంటే జ్ఞానం కలగదుగా. ఇవి నేర్చుకుంటే జ్ఞానం కలగదు, అది వేరు సంగతి, అది వేరు. అట్లా అన్నమాట. అందుకనే హేయోపాదేయ రహిత ఉపదేశ హేయోపాదేయములు లేనే, వదలడం పట్టుకోవడం లేనే, విధి నిషేధాలు లేని ఉపదేశములు ఆనర్ధక్యమంటివి కదా. మీ బ్రహ్మ విద్యలో ఒక మాట కూడా పుణ్యం గురించి చెప్పరు, పాపం గురించి చెప్పరు. ఇది చెయ్యి అది వద్దు, ఇది చెయ్యి అది వద్దు అని చెప్పరే. ఆ మ్యాటర్ మా దగ్గర ఉండదులేమో, ఎన్ని ఇంత కర్మకాండ అయిపోతుంది. మేము కేవలం స్వరూపాన్ని గురించి చెప్తాము. అది వీళ్ళందరూ దీని గురించి చెప్పమంటారు, చూసారా? అట్లా అనమాట. ఆ విషయం నైష దోష, ఇంట్లో దోషమే లేదు బావయ్య అంటారు. దోషమే లేదు బావ, ఎందుకు లేదు దోషమా? అవన్నీ వదిలేది పట్టుకునేది మనసుకు సంబంధించింది కావచ్చు, దేహానికి సంబంధించింది కావచ్చు, ఇంద్రియాలకు సంబంధితమైనది కావచ్చు. ఆత్మ విషయంలో అసంగమైన తత్వం ఏది? అంటులేని తత్వం, అది సర్వభూతస్థమై ఉంది. అది ఏ ఉపాధిలో ఉన్నా సరే, ఏ ఉపాధి దోషములు దానికంటనే ఏయోపాధేయ శూన్య బ్రహ్మాత్మావగమాదేవా సర్వక్లేశ ప్రహాణాత్ పురుషార్థ సిద్ధే. అది కాబట్టి మనం పూర్వం చూసుకునేదానికి ఇప్పుడు చేసుకునేదానికి వేరే సంగతి. అట్లా పూర్వం ఎవరి ఇళ్లలో దూరండి సీసాలు వేలాడి తీసుంటారు, కిరోసిన్ సీసా వేలాడి తీసుంటుంది పాకలో, నూనె సీసా, ఆముదం సీసా, కొబ్బరి నూనె సీసా, ఏమమ్మా సీసాలన్నీ వేలాడి తీసినారు అంటే అర్థమైందా? ఎక్కడైనా గూట్లో పెట్టినాం అనుకో, గిల్లులు తోచేస్తుంటాయి. ఎందుకని వేలాడి చీమలు పడతాయి, దానికి పడతాయి, ఇది పడతాయి, ఇవే ఉండే కదా. ఇప్పుడు ఎక్కడున్నాయా? అన్ని కప్పోర్డ్స్ అయ్యా, దాంట్లో దోచేయటమే. అర్థమైందా? పూర్వము ఒక ఊరికి పోవాలంటే నొమ్ము చుట్టుకొని సంగలా పెట్టుకొని వెళ్ళిపోయారు చీరాకైనా. ఇప్పుడుందా? ఊర్లకు పోయేవాడు పూర్వం బ్యాగులు గిగ్గులు ఉండేవి కాదు, మూట వేసుకొని వెళ్ళిపోతుంటారు అంతే. ఎక్కడికి పోతున్నావో? అత్తారింటికి, అమ్మగారింటికి. ఏది ఆ మూట? సాకల మూట. ఇప్పుడుందా? సూట్ కేసులో పోతున్నారు. అప్పుడంటే అర్థమైందా? పూర్వం ఎవరైనా సరే బెడ్డింగ్ చుట్టుకొని పోయేవారు తెలుసా, పడక రైలు ఎక్కినా సరే. అవి ఆ పాత ఫోటోలు చూస్తే మీరు పోర్టర్ ఏం మోస్తుంటాడా? బెడ్డింగ్. ఇప్పుడు ఎక్కడిదమ్మా? మార్పు వచ్చేసి అదనమాట. కాబట్టి బ్రహ్మాత్మ జ్ఞానంలో వదిలేది పట్టుకునేది లేదే, ఉండనే ఉండదు. ఏ ఉపాధేయ శూన్య, హేయము ఉపాధేయము. హేయం అంటే అర్థమేంటి? వదిలేది. ఉపాధేయం అంటే గ్రహించేది. వదిలేది పట్టుకునేది లేని బ్రహ్మాత్మ అవగమాదేవా. ఈ బ్రహ్మాత్మ జ్ఞానము కలిగించుకుంటేనే సర్వక్లేశ ప్రహాణాతో సర్వక్లేశములు, సర్వ దుఃఖాలన్నీ పోతాయి. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికమైన దుఃఖాలు, అనేక జన్మల నుండి వచ్చేటువంటి దుఃఖాలు. సర్వక్లేశ, క్లేశ అంటే ఏంటి? దుఃఖం. సర్వక్లేశ ప్రాణతో, ప్రాణాత్ అంటే పోవటం, తొలగటం వల్ల, సర్వక్లేశములన్నీ తొలగటం వల్ల పురుషార్థ సిద్ధే, మోక్షము సిద్ధిస్తుంది, మోక్ష జ్ఞానం కలుగుతుంది అని.
ఇది మనం నెక్స్ట్ క్లాస్ నుంచి ఇక్కడి నుంచి చెప్పుకుంటాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావనీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.